అలాంటి మీరు అన్నారు ఆ మాట కరెక్టే. ఆయన ఓన్ గా సాయం చేస్తున్నాడు, అరకులో ఆ జనానికి చేస్తున్నాడు కరెక్టే. కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన కింద గవర్నమెంట్ సంపద ఉంది, ఆ సంపదతో అదే వాళ్ళకి ఇల్లు కట్టియచ్చు కదా అని విమర్శలు చేస్తున్నారు సార్ మా రాంబాబు లాంటి వాళ్ళు. మరి దాని గురించి ఏమంటారు చెప్పండి? నేనేమంటానంటే ఆయన వచ్చి సంవత్సరం చిల్లర అవుతుంది అంతే కదా. ఇంకా రాజకీయాల్లో తొలి అడుగులోనే ప్రథమంగా అందరికీ సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆదిలోనే అది చేసేయండి ఇది చేసేయండి అంటే ఆయన దగ్గర మంత్రదండం ఏమి ఉండదు. ఆయనకున్నటువంటి వనరులు సీఎంకి ఎలాంటి పవర్స్ ఉంటాయో నాకు తెలుసు, మంత్రికి ఎలాంటి పవర్స్ ఉంటాయో నాకు తెలుసు, మన పరిధి ఏంటో మన స్థాయి ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఈ వ్యక్తి ముందుగా బయలుదేరాడు, రాజకీయాల్ని మార్చడానికి బయలుదేరినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. మన దేశంలోనే ఎలాంటి కరెక్షన్ లేనటువంటి రాజకీయ నాయకుడిని సర్టిఫికేట్ సంపాదించినటువంటి వ్యక్తి ఇంకెవరు లేరు ఇప్పుడున్న రాజకీయాల్లో. కాబట్టి అన్ని పనులు ఒకటి తప్పనిసరిగా చేస్తాడు, ఆయన దృష్టిలో అన్నీ ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేయడు అని మాత్రం ఎవరో అపోహ పట్టదు, కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ పని అంటే కొంచెం లేట్ అవుతుంటాయి అంతే తప్ప ఎక్కడో కూర్చుని అయితే ఉండడు. ఆయన ఎక్కడికైతే వెళ్తాడో ఆ రంగం బాగుపడుతూనే ఉంటుంది.